Arun alone can do a piece of work in 6 days and Shravan alone can do the same work in 8 days. Arun and Shravan undertook to it for 7,200. With the help of Karan, they completed the work in 3 days. How much to be paid to Karan? అరుణ్ అనే పర్సన్కు వర్క్ కంప్లీట్ చేయడానికి 6 days టైం పడితే శ్రవణ్ అనే పర్సన్కు 8 days పట్టింది. అరుణ్ అండ్ శ్రవణ్ అండర్టుక్ టు డూ ఫర్ 7,200. విత్ ద హెల్ప్ ఆఫ్ కరణ్ దే కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 3 days. అరుణ్ ప్లస్ శ్రవణ్ ప్లస్ కరణ్ ఈ ముగ్గురు కలిపి ఒక వర్క్ని 2 daysలో కంప్లీట్ చేస్తున్నారు 3 days. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది 6, 8, 3, LCM అనేది టోటల్ వర్క్ విల్ బి ద 24. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ అరుణ్ ఏమవుతుంది 24/6 అంటే 4 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ శ్రవణ్ ఏమవుతుంది 24/8 అంటే 3 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ అరుణ్ శ్రవణ్ కరణ్ ఏమవుతుంది అరుణ్ శ్రవణ్ కరణ్ 24/3 అంటే 8 అవుతుంది. ఇప్పుడు అరుణ్ ఎఫిషియన్సీ 4 అని తెలుసు, శ్రవణ్ ఎఫిషియన్సీ 3 అని తెలుసు, వీళ్ళ ముగ్గురు ఎఫిషియన్సీ తెలుసు. అప్పుడు కరణ్ ఎఫిషియన్సీ ఏమవుతుంది 4+3 7 సబ్స్ట్రాక్ట్ చేస్తే కరెంట్ ఎఫిషియన్సీ అనేది 1. మనకు టోటల్ ఎఫిషియన్సీ 8. అక్కడ వాళ్ళు ఎంత అమౌంట్ ఒప్పుకున్నారంటే అరుణ్ అండ్ శ్రవణ్ అండర్టుక్ టు డూ ఇట్ ఫర్ 7,200. 7,200 అనేది 8 partsకి ఈక్వల్ అయితే 8 parts ఈజ్ ఈక్వల్ 7,200 అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ కరణ్ దే కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 3 days అన్నాడు. హౌ మచ్ టు బీ పేడ్ టు కరణ్ అన్నాడు. కరణ్ పార్ట్ ఎంత 1. 8 parts 7,200 అయినప్పుడు 1 part ఏమవుతుంది 8 1 జా 8 900 జా 1 part ఈజ్ ఈక్వల్ టు 900 అయినప్పుడు కరణ్ది కూడా 1 part కాబట్టి కరణ్కి ఇచ్చే అమౌంట్ 900 రూపీస్.